అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఎన్నికల హామీలలో వరంగల్ డిక్లరేషన్ సమావేశంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ₹1,00,000 వరకు మరియు 15-20 రోజులలో 2 లక్షలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడి గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చేయలేకపోవడం వల్ల చాలా నిరాశ చెందున్నారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినందుకు చాలా రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా తెలంగాణ ప్రభుత్వం చాలా అనేకమైన విషయాలలో సంక్షేమ పథకాలు రైతులకు కానీ అందరినీ ఆదుకోవాలని, అదేవిధంగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేసి 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కానీ మన తెలంగాణ సర్కారు కానీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మందుల సామ్యాన్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తారు. రేవంత్ ప్రభుత్వం మాకు 1,20,000 ఉంది. మాకు అవుతున్నాయి. ఏ దాంట్లో కాలేదు, ఈ ప్రభుత్వంలో అవుతున్నాయి. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. మాకు 10 ఏళ్ళ నుంచి జరగని సమస్య ఈరోజు సంతోషమైన వార్త. 10 ఏళ్ళ నుంచి జరగని వార్త ఈరోజు సంతోషమైన వార్త. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రైతుల కొరకు మంచి ఆలోచనతోని, మంచి సమస్యతోని మంచి పథకం తయారు చేసి మాకు, మా పిల్లలకు, మా వ్యవసాయంకి మంచి ఆలోచనతోని మాకు రుణమాఫీ పెట్టిండు. నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి లోన్ తీసుకుంటున్నా. నాకు ఎన్నడూ కాలే మాఫీ. ఈరోజు అయింది. నేను సంతోషంగా మస్తు అభిమానిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.